ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమని చెప్పాడు? పులిసినది ఏదైనా మీరు తింటే అది పస్కానే కాదు, పులియకుండా ఉండాలంటే ఏం చేయాలి? త్వరపడాలి, క్విక్గా ఉండాలి. వెంటనే ఒక లేడీ గద ఎట్లా దునికి వెళ్ళిపోతుందో గమ్యస్థానానికి, ఎక్కడ ఆగకుండా గమ్యస్థానానికి వేగంగా వెళ్ళిపోతుందో, అలా సంఘము త్వరపడితేనే, లేదా దిక్కులు చూస్తూ సంతోషాలు ఆనందాలు అవి ఇవి చూస్తూ ఎవరో ఆపారని ఏదో ఆపిందని ఉంటే భక్తి కూడా పులిసిపోతుంది. పులిసిన పిండితో ఎప్పుడు పస్కా ఆచరించరాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లేడీ వలె ఎప్పుడు మనము త్వరితముగా, శరీరమే కాదు మన మైండ్ క్విక్గా, మన ఆత్మీయత క్విక్గా, అట్లా తొందరగా ప్రభుని వెంబడించగా వడివడిగా మనం వెళ్తేనే ప్రభును చేరుకుంటాం. మన ఆత్మీయ జీవితాన్ని సంపూర్తి చేసుకోవడానికి మనం లేట్ చేస్తూ అటు ఇటు చూడడానికి సమయం కాదు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే త్వరగా మన ఆత్మీయతను, త్వరగా మన యొక్క పరిశుద్ధతను ఇంకా తక్కువ వాటిని సంపూర్తి చేసుకొని ఆయన రాకడకు సిద్ధపడడానికి ప్రభు మనందరికీ కృప అనుగ్రహించునుగాక.